గుంటూరు తూర్పు పశ్చిమ పత్తిపాడు నియోజకవర్గాల్లో 25 కోట్ల సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. స్థానిక 14వ డివిజన్లో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేకున్నా నెల మొదటి తేదీన పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లల్లా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా వృద్ధులకు 4000 పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో చూసుకుంటే 1వ తారీఖు శాలరీలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. అలాంటిది ఈరోజు రాష్ట్రంలో విపరీతమైనటువంటి ఆర్థిక భారం ఉన్నా కూడా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా, అదే కొద్దిగా గ్యాప్ కాదు, వేరే ప్రాంతాల్లో గ్యాప్ అంటే ఒక్కోసారి 3000, 3500 ఇచ్చి మనం 4000, వేరే దగ్గర గ్యాప్ అనేది చాలా రాష్ట్రాల్లో 1500 లోపు ఉంటుంది పెన్షన్. పక్క రాష్ట్రంలో 2000 చిల్లర ఎంత ఉంది అంటే దాదాపు 100% డిఫరెన్స్ తోటి ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం. దివ్యాంగులకి ఆల్మోస్ట్ 6000, పూర్తిగా బెడ్ రిడన్ అయితే 15,000 రూపాయలు. సో ఈ విధంగా అవసరమైన వాళ్ళందరికీ సంక్షేమిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక 86 మందికి కొత్త పెన్షన్లు కూడా ఈ రోజున ఈ 1వ తారీఖున శాంక్షన్ అయినాయి. ఒక గుంటూరు ఈస్ట్ తీసుకుంటే 25,000 అంటే దాదాపు 10 కోట్ల రూపాయలు, 11 కోట్ల దగ్గరగా. గుంటూరు వెస్ట్లో 20,000 దాదాపు 9 కోట్లు. ప్రతిపాడు రూరల్లో 11,000 దాదాపు 5 కోట్లు. మొత్తం 25 కోట్ల రూపాయల పెన్షన్ ఈరోజు ఈ 3 కాన్స్టిట్యున్సీలు ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. ఇంతకుముందు ఎక్కడైనా సరే పెన్షన్లు అర్హులు కాకుండా తీసుకున్న వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళు కూడా ఇలాంటి వాటిని సహకరిస్తే ఇంకా అర్హులు అయిన వాళ్ళందరికీ, కొత్త వాళ్ళకి, విడోస్ అయిన వాళ్ళకి కానీ ఇంకోళ్ళకి కానీ ఇవ్వడానికి మాకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా సహకరించాలని కోరుకుంటా ఉన్నాం. ఏదైనప్పటికీ ఈ విధంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండిటిని కూడా సమపాళలో చేసుకుంటూ బ్యాలెన్స్డ్ వేలో వెళుతున్నటువంటి అతి తక్కువ ప్రభుత్వాలలో దేశంలో ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ. మొదటి తారీఖు అంటే పెన్షన్ల పండుగ. ఎందుకంటే ప్రతిరోజు కూడా అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు ఈరోజు ఎవరు కష్టపడి సంపాదించుకునేటువంటి పరిస్థితి లేనటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఎంతో ఆలోచనతో సామాజిక పెన్షన్ రూపంలో వాళ్ళకు అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 చేయడంతో పాటు వికలాంగులకు 6,000, అలాగే పూర్తిగా మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళకి 15,000 ఇచ్చేటువంటి కార్యక్రమం. దాదాపు 1,100 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల ఎంత భారం అయినప్పుడు కూడా మోస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. పేద ప్రజల పక్షాన ఈరోజు ఎన్ని కార్యక్రమాలు, ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా పెన్షన్ల మీద దృష్టి సారించి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈరోజు కొత్తగా 36 మందికి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఎవరైతే పూర్తిగా అంగవైకల్యం ఉండినటువంటి వాళ్ళ దగ్గర నుండి వితంతువుల వరకు కొత్త పెన్షన్లు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకోవడం చాలా సంతోషం. గతంలో ఒక వ్యక్తి చనిపోతే, ఆ ఇంట్లో ఉన్నటువంటి మగవారి చనిపోతే మహిళకు పెన్షన్ ఇవ్వడానికి మళ్ళీ కొత్త పెన్షన్లు వచ్చేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ మన ప్రభుత్వం ఎంతో, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం మనందరం కూడా ఒకసారి గమనించాలి. స్పౌస్ పెన్షన్ పేరుతో ఆ ఇంట్లో ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి మహిళకి వెంటనే పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈ విధమైనటువంటి మానవతా దృక్పథంతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా, సుఖంగా ఉండాలనేటువంటి దృక్పథంతో ముందుకు సాగి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి ఈ యొక్క వికలాంగులకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు పెన్షన్లు 1వ తారీఖు టెన్షన్గా 1వ తారీఖు రావటం, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానికంగా ఉండే ప్రజలతో, పార్టీ కార్యకర్తలతో అందరితో కూడా కలిసి 1వ తారీఖే ఈ యొక్క పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. పేద ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఏదైతే గత ప్రభుత్వంలో కానివ్వండి 3,000 ఉన్నదాన్ని 6,000 చేయటం, ఏదైతే పూర్తిగా మంచంలో ఉన్నటువంటి వాళ్ళకి 15,000 ఇవ్వటం కూడా చాలా గొప్ప విషయం. ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఈ యొక్క పేద ప్రజల కోసం ఎంతో కృషి చేస్తుంది. అలాగే ఈ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు, అలాగే స్థానిక ఎంపీ మంత్రివర్యులైనటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా ప్రతి నెల ఎక్కడో చోట ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం. అవ్వాతాతలు, వృద్ధులు, వికలాంగులు,
అదేవిధంగా ఏదైతే ఉన్నారో వారందరికీ కూడా ఇంటికి పెద్ద కొడుకునై ప్రతి నెల కూడా వారికి 4,000 రూపాయలు, వృద్ధులకైతే 4,000 రూపాయలు, వికలాంగులకైతే దాదాపుగా 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు అందజేస్తున్నారు. అంటే కుటుంబం బాధ్యతగా తీసుకొని రాష్ట్ర ప్రజలే నా కుటుంబం అనుకొని ఈరోజు మన కుటుంబ ప్రభుత్వం ముందుకెళ్తోంది. కాబట్టి ప్రజలందరూ కూడా కుటుంబ ప్రభుత్వాన్ని అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.